అందరికీ నమస్కారం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టున్నారు. నేను మీడియా ప్రెస్ మీట్ స్టార్ట్ కాకంటే ముందు ఐ వుడ్ లైక్ టు పే మై కండోలెన్సెస్ టు మనోజ్, యంగ్ డైనమిక్ రిపోర్టర్. Unfortunately, we lost him due to COVID-19. So, my heartfelt condolences extended to his family. ఇంకా ఇటువంటి క్రైసిస్ లో 2020 ఇప్పటి వరకు క్రిటికల్ ఇయర్ గానే ఉండే. ఈ క్రైసిస్ లో నరేంద్ర మోదీ గారి లాంటి ప్రధానమంత్రి ఉండడం భారతదేశం యొక్క అదృష్టం. We are all thankful to his visionary leadership, his proactive governance, his people's friendly, especially poor and farmer friendly schemes. ఏ వేరే నాయకులు ఉంటే మనకున్న జనాభాకి ఈ కోవిడ్-19లో ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుండే. సో today nation is thankful to Modi's leadership. ఇటువంటి క్రైసిస్ లో కూడా నేను మోడీ గారి రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాక ఫస్ట్ ఇయర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ప్లస్ కరోనా సమయంలో ఆత్మనిర్భర్ ప్యాకేజ్, ఇవన్నిటి కూడా ఇవాళ కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. బెనిఫిట్స్ ఏ రకంగా ప్రజలకి చేరినాయి 1 year లో, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ లో నేను కొంచెం మీ అందరు తెలియజేస్తాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్యారీ ఇట్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఇండియన్స్. ఇప్పటి వరకు మోడీ గారు ఇచ్చిన పిలుపు ఏది ఉన్నా కూడా అన్నిటికి కూడా చాలా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. ఇవాళ ప్రపంచంలో మొత్తం కూడా మనకి స్పెషల్లీ మన జనాభా కన్సిడర్ చేసుకుంటే మనం చాలా లీస్ట్ డెత్ నెంబర్ ఉంది మన దగ్గర. సో దీనికి కూడా ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ 1 year లో కొన్ని ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ నేను చెప్పడం జరుగుతుంది. జన్ధన్ ఖాతాలు మహిళలకు 20 కోట్లు ఖాతాదారులు ఒక్కొక్కరికి 1500 చొప్పున 30,000 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేయడం జరిగింది. ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన సుమారు 9 కోట్ల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు 3 నెలల పాటు 16,800 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. ప్రతి రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు అదనంగా, దీని ఖర్చు 24,000 కోట్ల రూపాయలు మోదీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. పేద వితంతువులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ రూపాయలు 1000 చొప్పున వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు వాళ్ళపైన ఖర్చు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ కూలీని 182 నుంచి 20 రూపాయలు పెంచుతూ 202కి పెంచడం వల్ల 47,066 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పట్టణాల్లో ఉన్న పేద ప్రజలకు ఆహారం, ఆశ్రయం కోసం రూపాయలు 11,002 కోట్లు. పట్టణాల్లో ఉన్న పేద ప్రజలకు ఆహారం
తాము ఉంటున్న రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వలసదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ధాన్యాలు. సో ఇది ఎస్డిఆర్ఎఫ్ కింద మైగ్రెంట్స్ ఏదైతే ఇప్పుడు అన్నిటికంటే ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, మైగ్రెంట్స్ నడుచుకుంటూ పోతా ఉన్నారు. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి మనం హైవేల మీద చూస్తా ఉన్నాం, వందల సంఖ్యలో వేల సంఖ్యలో. దీనికి ఈ కేసీఆర్ గారు లాంటి నాయకులున్న లేజీ చీఫ్ మినిస్టర్స్ ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ ఉంది. వీళ్ళకి లేజీనెస్ కాకుండా కరప్షన్. మన రాష్ట్రానికి 599 కోట్లు వచ్చినాయి దీని కింద. వీళ్ళకి 3 పూటలు హైజీనిక్ ఫుడ్ వండి పెట్టాలా అని, డ్రై ఫుడ్ అయినా ఇవాళ ఒక్కడికి కూడా వీళ్ళు పెట్టిన పాపాన పోలే. 600 కోట్ల రూపాయలు కార్డు హోల్డర్లకి 1500 ఇస్తానడు కదా, ఆయన జేబులోకి ఇస్తానడు, అంటే స్టేట్ గవర్నమెంట్కి. అది ఈ 600 కోట్ల రూపాయలు పూర్తిగా అటు డైవర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ మైగ్రెంట్లు ఏదైతే వలసదారులు వెళ్ళిపోతా ఉన్నారో నడుచుకుంటూ, ఈ మొత్తం పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ ఆయన పడుతాయి కేబినెట్. కుటుంబానికి 1 కిలో కందిపప్పు 2 నెలలు 3500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. గిరిజనులకు అటవీ యాజమాన్యం, వన్యప్రాణుల రక్షణ సంబంధిత కార్యక్రమాల్లో ఉపాధి కల్పించడం కోసం రూపాయలు 6000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ కు ఒక్కొక్కరికి వర్కింగ్ క్యాపిటల్ గా 10,000 రూపాయలు ఇవ్వడంతో దాని మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తొలి విడత చెల్లించింది రూపాయలు 18,700 కోట్లు. పంట బీమా కింద రైతులకు చెల్లించిన బీమా 6,400 కోట్లు. దీంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ లేక మన దగ్గర చాలా తక్కువ ఈ బెనిఫిషరీస్, పంట బీమా బెనిఫిషరీస్. 2.5 కోట్ల మంది రైతులకు కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు రూపాయలు 2 లక్షల కోట్లు. మత్స్యరంగం అభివృద్ధి కోసం రూపాయలు 20,000 కోట్లు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు టీకాల కోసం రూపాయలు 13,343 కోట్లు. కనీస మద్దతు ధర పంట కొనుగోలు చేయడానికి 74,300 కోట్లు. ఆరోగ్య కార్యకర్తలకు రూపాయలు 50 లక్షల బీమా సదుపాయం. ఇప్పటికి 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల N95 మాస్కులు, 11.08 కోట్ల హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్లు సరఫరా చేయడం జరిగింది. ఇక మన రాష్ట్రానికి వస్తే, మన జిల్లాకు వస్తే, మన్రేగా కింద సుమారు 1,10,000 మంది ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు 1,39,000. లాస్ట్ 1 year లో 29,000 అడిషనల్ బెనిఫిషరీస్ మన జిల్లాలో నమోదయ్యారు. దాదాపు 30,000 మంది. ఈ అచీవ్మెంట్స్ కాకుండా పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లు, 2017లో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముస్లిం మహిళల విడాకుల చట్టం విషయంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని 2017లో భారత ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా ఆ రోజు పాస్ కాలేదు. రెండోసారి మీ అందరికి తెలిసిన విషయమే, 17th లోక్సభ ఫామ్ కాగానే తక్షణమే ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మైనారిటీ మహిళల శ్రేయస్సు కోసం పాస్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ 2 గవర్నమెంట్. ఇక మనకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన సమయంలో చాలా తప్పులు జరిగినాయి. అందులో అతిపెద్దది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్
370 35A ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ లో పెట్టడం, డాక్టర్ అంబేద్కర్ గారి ఆయన ఆలోచనకు విరుద్ధంగా ఆనాటి నెహ్రూ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూషన్ లో పెట్టడం జరిగింది. ఇది 70 సంవత్సరాలు పట్టింది ఈ అన్యాయాన్ని తొలగించడానికి. ఈ ఘనత కూడా హిస్టారిక్ బిల్ ఇది. ఎప్పటికీ కూడా ఈ బిల్లు మీద ఓటు వేసినందుకు నా జీవిత కాలంలో నాకు 4 పాలిటిక్స్ లో రావడానికి, బీజేపీ జాయిన్ అవ్వడానికి మోడీ గారి నాయకత్వం ఎంత ఇంపార్టెంట్ ఉండేదో ఒక 4 అంశాల మీద నాకు ఒక అంబిషన్ ఉండే. అందులో 2 ఈ ఫస్ట్ టర్మ్ లోనే పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో 371. రెండోది రామ మందిర నిర్మాణం. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ ట్రస్ట్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం మీడియాలో కూడా చూసినాము. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మొదలవడం జరిగింది. ఈ 2 నా జీవితంలో స్వప్నాలుగా ఉండే, ఇవాళ రియాలిటీగా అయినాయి. ఇంకో 2 మిగిలినాయి. సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఇక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA, స్వాతంత్రం వచ్చిన టైంలో దేశ విభజననే తప్పంటే మళ్ళా దాంట్లో విభజన తర్వాత కూడా అన్యాయాలు చాలా జరిగినాయి, స్పెషల్లీ హిందూ మతానికి, హిందుస్తులకి. అందులో అది కరెక్ట్ చేయడం కూడా తప్పైపోయింది చాలా. ఈ ఓవైసీ లాంటి వాళ్ళకి, దేశద్రోహులకి, ఈ పనికి వాళ్ళ యాంటీ CAA యాజిటేషన్లు, ఓవర్ డెమోక్రసీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పనికి వాళ్ళని అలవాట్లు నేర్పించింది 70 ఏళ్ల నుంచి. ఫస్ట్ దేశాన్ని విడగొట్టింది కాకుండా దరిద్రులు మళ్ళా రెక్టిఫికేషన్ చేసుకుంటే 70 సంవత్సరాల తర్వాత ఈ ఫాల్తు రాజకీయాలని. ఇది చాలా పెద్ద మైలురాయి. ఇందులో అందరికీ తెలిసినట్టే హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, జైన్లు, పార్సీలు మరియు సిక్కులు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రిలీజియస్ బేసిస్ మీద మర్డర్లకి, మానభంగాలకు గురవుతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చి మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. సో దీస్ ఆర్ ఆల్ హిస్టారికల్ అచీవ్మెంట్స్. 70 సంవత్సరాల పొరపాట్లని రెక్టిఫై చేయడం. ఓవైసీ లాంటి చీడ పురుగులకి ఈరోజు చెప్పపెట్టు. ఈ ఓవైసీ లాంటి వాళ్ళు ఎవడు ప్రభుత్వంలో ఉంటే, ఆనాడు కాంగ్రెస్, ఈనాడు TRS ప్రభుత్వంలో ఎవడు ఉంటే వాడు సంకల చేరి హిందువులకి వ్యతిరేకంగా, భారతీయులకి, నేషనలిస్టులకి వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాంలు చేసుడు ఇలా పని. ముస్లిం ఓటు బ్యాంకు గంప గుత్తగా అమ్మేసి ఆయన ఏదో పెద్ద ప్రపంచంలో ఉన్న ముస్లింలకు ఈయననే రిప్రజెంట్ చేస్తున్నట్టు మునగాన్ లెక్క ఒక దేశద్రోహి. 80% భారతీయులకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నడిపించే సంస్థ MIM పార్టీ. వాటర్ ట్రిబ్యునల్ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారాలను సత్వరమే ముగించాలన్న లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు కానున్న ట్రిబ్యునల్ కు నిర్దిష్టమైన కాల పరిమితిని 3 సంవత్సరాలకే నిర్ణయించి భారత ప్రభుత్వం సంవత్సరాల పాటు
సాగుతున్నటువంటి పంచాయతీలకు ముగింపు పలికింది. ఈ లొల్లింటనే ఉంటాం మనం, దశాబ్దాలు అవుతున్నాయి. ఆ తమిళనాడు, కర్ణాటక మధ్యలో కావేరీ జిల్లాలు, ఈ మధ్య మన పోతిరెడ్డి పాలు నీళ్ళని జగన్ కమ్మేసుకున్నాడు కేసీఆర్. కయ్యమని లేస్తాడు. ఇంతకుముందు ప్రభుత్వంలో రాకంటే ముందు చిన్న చిన్న వాటికి కయ్యమని లేస్తుండే కేసీఆర్. ఇప్పుడేమో నదులు వేసుకపోతా ఉంటే నోరు మూసుకొని కూర్చుంటున్నాడు. డబ్బు మహత్యం. గత సంవత్సరంలో ప్రజాహిత చట్టాలు అనేకం అమలయ్యాయి. ఉత్పాదకత విషయంలో మన పార్లమెంట్ దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం, చిట్ ఫండ్ చట్టానికి సవరణ, మహిళలు, పిల్లలు మరియు దివ్యాంగులకు మరింత రక్షణ కల్పించే చట్టాలు పార్లమెంట్ లో వేగంగా ఆమోదం పొందాయి. సో ఇటువంటి ఇంకోటి మన యాంటీ టెర్రరిజం యాక్ట్ కూడా దాన్ని కూడా సవరణ చేసి ఇంకా స్ట్రిక్ట్ గా చేయడం జరిగింది. సో ఇటువంటి హిస్టారికల్ అమెండ్మెంట్స్, యాక్ట్స్, బిల్స్ ఇవన్నీ కూడా ఆయన రెండోసారి ప్రధాని కాగానే ఫస్ట్ 6 నెలల్లోనే ఇవన్నీ కూడా పాస్ చేయడం, భారతదేశాన్ని, సంస్కృతిని, భారతీయతని ఇంకా బలోపేతం చేయడం, పక్క దేశాల నుంచి ఇబ్బందులకు పాల్పడి ఇటువైపు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం. టుడే the way Modi ji handled COVID-19 situation is being appreciated by world community. Entire global leadership is looking towards Narendra Modi. As an Indian, I am very proud to be working under his leadership. కాబట్టి మనమందరం కూడా బీజేపీ కార్యకర్తలు, మీడియా మిత్రులు, మనం అన్ని రాజకీయాలకు అతీతంగా ఈ అచీవ్మెంట్స్ ని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి ఈ విషయాలని మీ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా దయచేసి అందరికీ తెలియజేసేటట్టు. ఇవన్నీ రాజకీయాలకు అతీతం. యాజ్ అన్ ఇండియన్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ దిస్ డీటెయిల్స్ టు ఎవ్రీ డోర్ స్టెప్. నేను మీకు అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి ఇవన్నిటిని హైలైట్ చేసి డోర్ టు డోర్ వెళ్ళేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సహకరించండి. ఇక ఆత్మనిర్భర్ ప్యాకేజ్ లో నేను చెప్పిన హైలైట్స్ తో పాటు ఎంఎస్ఎంఈలో నాకు కొన్ని విషయాలు స్పెషల్లీ మన మైక్రో మీడియం ఇండస్ట్రీస్ కి వీళ్ళకి పెద్ద ఎత్తున హెల్ప్ చేసేది. Global tenders will be disallowed in government procurement tenders up to rupees 200 crores. 200 కోట్ల వరకు ప్రొక్యూర్మెంట్ చేసే ఏ ఉన్నా కూడా ఆ టెండర్లని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని అలౌ చేయడం లేదు. టు ప్రమోట్ అవర్ లోకల్, స్పెషల్లీ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఇది ఒక పెద్ద హైలైట్. అదే కాకుండా రైతుల విషయంలో 3 crore farmers with agriculture loans of rupees 4.22 lakh crores avail the benefit of 3-month loan moratorium.
వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ లోన్ల మీద ఈ కరోనా వల్ల ఇబ్బందులు కలిగినందుకు 3 నెలల పాటు పొడిగించడం. ఈ మైగ్రెంట్స్ విషయంలో ఇక్కడ స్పష్టంగా రాసింది, ఇది టోటల్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం డీటెయిల్డ్ గా ప్రతి సెక్టర్ మీద చాలా చిన్న చిన్న విషయాల మీద కూడా దీంట్లో ఉన్నాయి. Central government also released rupees 11,002 crore of its contribution in advance to all states on 3rd April. దయచేసి గమనించండి, 3rd April to augment funds in their SDRF. Hygienically prepared 3 meals a day provided for the residents of shelters for urban homeless during the lockdown with effect from March 28. ఈ మైగ్రెంట్స్ కార్డు నేషనల్ కార్డు కానీ స్టేట్ కి సంబంధించిన స్కీమ్స్ లో కార్డు లేని వాళ్ళ కోసమే ఈ 11,002 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లోనే మన రాష్ట్రానికి 599 కోట్లు వచ్చింది. దీనిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ ఈ సొమ్మునే 1,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. Migrants in various states require food grain assistance. Migrants who are neither NFSA or state card beneficiaries in the state they are stationed will be provided 5 kg of grains per person and 1 kg of chana or dal per family per month for 2 months. About 8 crore migrants are expected to get this benefit. Rupees 3,500 crore will be spent on this intervention for 2 months. Cost will be fully borne by Government of India. ప్రత్యేకంగా కార్డు లేని మైగ్రెంట్స్ కి ఇది అర్బన్ పూర్ వీళ్ళందరూ కలిపి 11,002 కోట్లు. ఇంత స్పష్టంగా రాసినాక కూడా ఇచ్చిన డబ్బు కూడా కొంచెం సద్వినియోగం చేసుకొని భారతీయులు ఏ రాష్ట్రంలో అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా ఉన్నారు. బయటికి వెళ్ళి వచ్చి ఇలా పని చేసుకున్న రోజులు పట్టించుకోడు, పైసలు ఇచ్చి పంచమన్నా పట్టించుకోడు. ఈడికెళ్ళి గల్ఫ్కి పోయి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళని పట్టించుకోడు. బాంబే సూరత్లో ఉన్న లక్షల మంది తెలంగాణ వాసులను పట్టించుకోడు. ఈ ఎవరిని పట్టించుకుంటాడు? ఇక కనీసం కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇంతో అంత హెల్ప్ అసలు ప్రయత్నం కూడా చేస్తలేడు. ఒక కేసు ఉన్నది ఇప్పుడు సూరత్కి వెళ్ళి ఒకటి వరంగల్ ట్రైన్ వచ్చే ఫస్ట్ దానికి నానా తిప్పలు పట్టి అక్కడ సూరత్లోకి వెళ్ళి అక్కడ నవసారి ఎంపీ సిఆర్ పాటిల్ గారితో మాట్లాడి నేను మాట్లాడి 2 ఆఫీసులు చేసుకొని ఈ స్పెషల్ డ్యూటీ మీద ఉన్న వాళ్ళతోటి ప్రెషర్ పెట్టించి రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ మీద కేంద్రంకి వెళ్ళి నానా తట్టాలు పడితే ఒక ట్రైన్ వచ్చింది ఫస్ట్ వరంగల్. అదే స్పిరిట్ తోటి బాంబే నుంచి ఇంకొక ట్రైన్ తెప్పించినాం. అరే నానా తట్టాలు ఇవాళ చెప్తా ఉన్నారు. 1 మంత్ అయిపోయింది. దుబాయ్ నుంచి 170 మంది సుమారు స్వంతంగా పైసలు కట్టుకొని ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ పర్మిషన్లు అంటే కేంద్రం నుంచి సివిల్ ఏవియేషన్ పర్మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాల్సి ఇప్పించినాము. చీఫ్ సెక్రటరీ దగ్గర వాడున్నది 4 రోజుల నుంచి ఫ్లైట్. ఆ ఫ్లైట్ కి ఇక్కడికి రానికి కూడా పర్మిషన్ ఇస్తారు. ఇది కేసీఆర్ గారి గవర్నెన్స్. మళ్ళీ నీకు పని శాత కాదు, పని చేసే బుద్ధి లేదు, పైసలు సంపాదించడం తప్ప వేరే దాని మీద దృష్టి ఉండదు. మళ్ళా గల్ఫ్ కార్మికులని, గల్ఫ్కు పోయే వాళ్ళని, ఉపాధి హామీకి పోయే వాళ్ళని వీళ్ళందరికీ బుద్ధుమాట, బుద్ధు పురాణం. కనీసం అపాలజీ చెప్పే ఇంగిత జ్ఞానం కూడా లేదు ముఖ్యమంత్రి. ఇవి కాకుండా ఈ మధ్య రైతులకు బెనిఫిట్ అయ్యేటట్టు ఒక బ్రహ్మాండమైన ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. రైతులు తమ పంట
ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏజెంట్ల బాధ, ఈ కమిషన్ ఏజెంట్ల బాధలు పడకుండా మంచి ధర వచ్చేటట్టు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కార్పొరేట్ సెక్టర్ టైఅప్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైతులకి చాలా కాలంలో చాలా బెనిఫిట్ అయ్యే పాలసీ. నూతనంగా 25 లక్షల కిసాన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. 1 మార్చ్ 2020 నుంచి 30 ఏప్రిల్ అంటే 2 months లో 63 లక్షల లోన్లు రైతులకి ఇవ్వడం జరిగింది. జస్ట్ 2 months లో 63 lakh బెనిఫిషరీస్, 86,600 crores రైతులకు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మేజర్ అచీవ్మెంట్స్ తోటి నరేంద్ర మోదీ గారి 2వ టర్మ్ ఫస్ట్ ఇయర్ ఇంత భారీ ఎత్తున కోవిడ్-19 సిచ్యువేషన్ లో కూడా అచీవ్మెంట్ చేయడం నిజంగా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఎంపీగా గర్వపడతా ఉన్నాను. దిస్ క్లియర్లీ షోస్ ఆయన దృష్టి ఇవన్నీ చేసి రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేస్తూనే చేయగలుగుతాడు. రైతుల మీద, పేదల మీద, మహిళల మీద దృష్టి ఉండి వాళ్ళకి మేలు చేయాలన్న తపన ఉన్న వాళ్ళతోటే అయితే ఇవ్వాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులందరూ భాగస్వాములు అయ్యారు. కేవలం 1 సంవత్సరం కాలంలో 9 కోట్లకు 50 లక్షల మంది రైతులు ఖాతాల్లో రూపాయలు 72,000 కోట్లు పైగా డిపాజిట్ అయినాయి. సిస్టమేటిక్ గా నడుస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే. ఇక మన ఫామ్ హౌస్కి వెళ్ళినాక యాదకి వచ్చినప్పుడు కొందరికి ఒక ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ టైం వాళ్ళకి ఎగ్గొట్టి వేరే వాళ్ళకి ఇచ్చుడు, ఈ రొటేషన్ సిస్టమ్ మన దగ్గరే నడుస్తూ ఉంటుంది. మళ్ళీ దాని తోడు కొత్త రూల్స్ తోటి పెట్టిండు. రైతు బంధు పెట్టినాక ఇయ్యాల వరకు కొత్త బెనిఫిషియరీ కూడా రాలేదు. ఫస్ట్ డే ఉన్నోడే ఇయ్యాల వరకు గంతే నెంబర్ ఉన్నది బెనిఫిషియరీ. అందులోకెళ్ళి కట్ అయ్యకుండా పోయింది. 10 ఎకరాల ఏదో కండిషన్ పెట్టినట్టున్నాడు. మళ్ళా ఇప్పుడు ఏదో పంట ఆయన చెప్పిన పంటనే వేయాలట. ఆయన చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తారట. మళ్ళా ఈయన కేంద్రం డిక్టేటర్, రాష్ట్రాల హక్కులు తీసేసుకుంటున్నది. ఈ పనికి వల్ల ఆరోపణలు చేసుకుంటూ బూతు మాటలు తిట్టుకుంటూ అందరినీ. ఇది ఈయన గవర్నమెంట్ కేసీఆర్. మన ప్రాంతంలో మక్క వేయతాడు. ఇలా మక్కకి దీని మీద ఎందుకు వేయతంటుండో చెప్తున్నా నేను మీడియా మిత్రులందరికీ. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. మక్కకి ఎంఎస్పీ ఉన్నది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మనం కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బందులు పాలయ్యారు. సరే పోయిన సంవత్సరం మక్క రైతులు ఎంత బెనిఫిట్ పొందారో, ఎంత హ్యాపీగా ఉన్నారో మన జిల్లాలో అందరికంటే ఎక్కువ తెలుసు. ఎంఎస్పీ పెంచినప్పుడు మక్కకి ఎంత హ్యాపీగా ఉండనో దాన్ని పోయిన సంవత్సరం రియలైజ్ అయినప్పుడు మక్క రైతులు దేవర్ ద హ్యాపీయెస్ట్, అందరికంటే ఎక్కువ. ఈయన మక్క వేద్దంటాడు. ఎందుకు చెప్తా అంటే ఈయన ఇరిగేషన్, మైనింగ్, ఈ పెద్ద పెద్ద వాటిని కాదు, రైతులని, వ్యవసాయాన్ని కూడా ఇష్టపెడతాడు. కరప్షన్ కొనుగోలు చేస్తాడు. పెద్ద పెద్ద ఎప్పుడైతే మార్కెట్ టెండర్లను కాల్ఫార్ చేస్తుందో, పల్సిస్ విషయంలో కానీ, మక్క విషయంలో కానీ ఏం చేస్తున్నాడు నూతనంగా ఏ రకంగా పైసలు వేసుకపోతుందో చెప్తుంది. 500 నుంచి 1000 టన్నుల వరకు చిన్న లాట్లల్లా టెండర్ కాల్ఫార్ చేయాలి. అంటే చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా వచ్చి
500 టన్నులు కొనడానికి రేట్ ఎక్కువ పెట్టవచ్చు, రైతులకు రేట్లు ఎక్కువ పోతాయి. రైతుకి ఎట్లా పోతున్నది ఎంఎస్పీలా, ప్రభుత్వం కూడా సంపాదించుకుంటుంది. ఓవరాల్ బెనిఫిట్ కిందికి గ్రౌండ్ లెవెల్ రైతుకు రావచ్చు. ఇది ఏం చేస్తుందంటే 500 టన్నులది 20,000 టన్నులు 26,000 టన్నుల లాటు చేస్తున్నాడు. అంటే అందులో పాల్గొనడానికి చాలా మంది అవుట్. చిన్న చిన్న వ్యాపారస్తులు, తక్కువ బ్యాంకు నుంచి లోన్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎలిజిబిలిటీ పోతుంది, అర్హత పోతుంది. అంటే చాలా పెద్దోళ్ళు తిమింగలాలే మిగులుతా ఉన్నాడు. వాళ్ళు తక్కువ రేటుకి 26,000 టన్నులకి రేట్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది కదా. 500 ఎక్కడ, 26,000 ఎక్కడ. చిన్న వ్యాపారస్తులు అందరినీ పక్కకు జరిపేసిండు, పెద్ద వ్యాపారస్తులకు తక్కువ కలుపుతున్నాడు. ఆ వ్యాపారస్తులు కేటీఆర్ గారితో సాయంత్రం పూట కలుపుతారు కదా మనకి. మొత్తం కూడా పోల్ట్రీ ఫామ్ లో పెద్ద నెక్సెస్ తయారైంది పోల్ట్రీ ఇండస్ట్రీలో. ఆ పోల్ట్రీ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళు తక్కువ కొనుడు, వాళ్ళతో టైఅప్ చేసుకున్నాడు ఇంటర్నల్ గా. వాళ్ళు రాత్రి పూట సంచులు తీసుకుపోయి కేటీఆర్ అది జొన్నవాడ ఫామ్ హౌస్ పోతారు, మరి ఏడిపోతారు. ఆ సంచులు తీసుకోరు, ఆ సంచులు అప్పయిపోతారు. ఇప్పుడేమో మక్క అయ్యేదంటారు. మీడియా మిత్రులకు అర్థమైంది ఇది. దీని మీద వ్యాపారస్తులు కోర్టుకు పోయి రూలింగ్ కూడా తెచ్చుకున్నాం. అంటే ఇక కోర్టులు కూడా పట్టించుకుంటాడు కేసీఆర్, వేరే విషయం. దీని మధ్య పోయి వాళ్ళు వ్యాపారస్తులు పోయి తెచ్చుకున్నాం. మక్క వేయకుండ్రి, దొడ్డు బియ్యం వేయకుండ్రి, అరే నువ్వు సన్న బియ్యం కొట్టలేవని దొడ్డు బియ్యం ఎత్తురు. మొన్న గమ్మతైన విషయం చెప్తే మీకు, రైస్ మిల్లర్లందరూ పిలిచి ఆ ఫోన్ కాన్వర్సేషన్లల్లా ఒక కులం పేరు తీసుకొని వాళ్ళని కూడా తక్కువ చేస్తూ మాట్లాడి. రైస్ మిల్లర్లల్లా ఏ కులస్తులు ఎక్కువ ఉంటారో అందరు తెలిసిన విషయమే. ఆ కులస్తులని తక్కువ చేసుకుంటూ మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని కించపరుస్తూ వీళ్ళందరూ పిలిచిండు, ముచ్చట పెట్టిండు, సంతోషం. ఆ పదకొండ ఆఫీసర్ ఉన్నాడు. అరే వీళ్ళందరూ మీటింగ్ ఏదో చిన్న చిన్న రూమ్లలో పెట్టుకుంటున్నా భయ్, ఒక అర్ధెకరం భూమి ఏది అంటే పాపం అందరూ సపోర్ట్ కొట్టి. హైదరాబాద్ లో అర్ధెకరం భూమి వస్తే ఒక మంచి ఆఫీస్ కట్టుకోవచ్చు, రైస్ మిల్లర్ అసోసియేషన్ మీటింగ్ అలా చేసుకోవచ్చు అని ఎవరికైనా సంతోషం అవుతుంది. సపోర్ట్ కొట్టినాక అసలు విషయానికి వచ్చేది దూరం ఏంటంటే, ఇగో మీరందరూ సన్న బియ్యం, రైతులు సన్న బియ్యాలు ఇస్తారు, మీరందరూ 100 రూపాయలు ఎక్కించి కొనాలి అని అసలు విషయం. సార్ అందులోకెళ్ళి ఒకరు లేచి సార్ మేమందరం ఉన్నాం ఈడ, మొత్తం తెలంగాణలో ఉన్న రైస్ మిల్లర్లు అందరం మాకున్న బ్యాంకు ఫెసిలిటీస్ అన్ని కలుపుకొని మా దగ్గర ఉన్నాయి 3,000 కోట్లు సార్. మొత్తం వరి ప్రొక్యూర్మెంట్ చేయాలంటే 40,000 కోట్లు కావాలి సార్. మళ్ళీ మీరు ఇప్పుడు 100 రూపాయలు ఎక్కిమంటుండ్రు, 100 రూపాయలు ఎక్కిస్తే ఇంకా పెరుగుతుంది ధర. మా దగ్గర అంత స్తోమత లేదు సార్, మీరు పైసలు ఇప్పుడు కొట్టము. గన్ని పైసలు మా దగ్గర ఉంటే మీరు అర్ధెకరం జాగించినప్పుడు సపోర్ట్లు ఎందుకు కొడతాం సార్? గతగా సపోర్ట్లు కొట్టాక సార్ వాళ్ళ పైసలు లేకనే సపోర్ట్లు కొడుతాం అర్ధెకరం కోసం. 40,000 కోట్లు మా దగ్గర ఉంటే అర్ధెకరానికి సపోర్ట్లు ఎందుకు కొడతాం? అందుకే తిక్కలేసింది మన కేసీఆర్ గారు, ఇట్లా మాట్లాడిపోయారు. ఇది సంగతి. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రికి రియాలిటీకి దూరం, గ్రౌండ్ లెవెల్లో ఏమైతున్నదో అవగాహన లేకపోవడం, అవన్నీ ఈ పరిస్థితి ఉన్న ముఖ్యమంత్రి నిజంగా బాధాకరం అండి. ఈయన మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఉద్యమకారులందరూ ఇవాళ అందరూ మూలపడ్డారు. పాపం జై సమైక్యాంధ్ర అనేటోడు మంత్రి పదవులలో ఉన్నాడు. ఒక కొందరు సెలెక్టెడ్ ఫ్యూ తప్ప గత 6 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా బెనిఫిట్ పొందుతలేదు.
రీసెంట్గా హైదరాబాద్ ప్రెస్ మీట్లో ప్రముఖ సంస్థ మైనింగ్ అక్రమాల గురించి చాలా గట్టిగా మాట్లాడింది. 15 రోజులు వస్తుంది. మీరు కూడా కామెంట్ అటువైపు కామెంట్ మళ్ళీ మీరు చెప్తామని అంటారు. సెకండ్ వర్షన్ ఉంటుందని అంటారు. 40 రోజులు ముఖ్యమంత్రి వారం రోజుల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాను. అదే నీ క్వశ్చన్ ఏంటి? అంటే కాంప్రమైజ్ ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది అని నన్ను అడుగుతున్నాను. అంతేనా? మీరు అందరూ మాస్కులు వేసుకున్నారా? అందరు వేసుకోరు కదా? ఎందుకు వేసుకోరు? దట్ సర్వ్స్ యాజ్ అ షీల్డ్ అగేన్స్ట్ COVID-19 కరోనా వైరస్. అంతేనా? అంతే కదా లాజిక్. నేను ఇది మోదీ కుర్తా వేసుకుంటా. నేను మోదీ కుర్తా తప్ప వేరే దాంట్లో కనబడలేదు సాధారణంగా. దిస్ సర్వ్స్ యాజ్ ఎ షీల్డ్ అగేన్స్ట్ కరప్షన్, అగేన్స్ట్ కాంప్రమైజింగ్ పాలిటిక్స్. కాబట్టి ఏది కూడా మోదీ భక్తులుగా రాజకీయాల్లోకి వచ్చినామంటే కరప్షన్ కి దూరమే, కాంప్రమైజ్ కి దూరమే. ఈ లూటీ చేస్తున్నారు కదా వీళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేయడం మా కర్తవ్యం, చేస్తాము. ఈ మోదీ కుర్తా వేసుకున్నంత కాలం మా దిక్కు కరప్షన్ దగ్గర కూడా. కాబట్టి తప్పులు చేసిన వాళ్ళందరూ దొరుకుతారు. అది ప్రాసెస్ లో ఉంది. టైం వచ్చినప్పుడు ఎవరు ఏ గతికి పాలవుతారో మీరే చూస్తారు. గాలే ఇవాళ ఆ ఫామ్ హౌస్ లొల్లిలా ఇరిగింది కదా, ఆయన భార్య మీద రిజిస్టర్ అయి ఉన్నది, నాకు కాదంటే ట్విట్టర్ అని డాక్యుమెంట్ కనబడుతూనే ఉన్నాయి. ఆయన ఎలక్షన్ పిటిషన్లు ఉన్నది, ఆయన భార్య పేరు ఉన్నట్టు, నాకు కాదంటాడు. సో అదే కేటీఆర్ ఈ మైనింగ్ లో కూడా ఇరుకుతాడు, హరీష్ రావు ఇరుకుతాడు. ఓవరాల్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకల అన్నిటి మీద కూడా జబర్దస్త్ ఎంక్వైరీ అవుతుంది. కాకుండా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇర్రివర్సబుల్, రివర్స్ అయ్యేటి కావు, దొరికిపోయింది. మాకేమి బిజినెస్ హౌసెస్ మీద మాకేమి లింక్ లేదు, మాకేం పగలేదు, మాకు సంబంధమే లేదు. ఇది ఈ మైనింగ్ అవకతవకలు, అక్రమణలు, ఇవన్నీ అక్రమ మైనింగ్లు, ఇవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కరప్షన్. ఆడ మన అక్కడ ఆ టైంలో ఉన్న అక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఎటో చూద్దామండి, వదిలే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ చేస్తారనేది ప్రచారం వలసల మీద వలసలలో 4 కార్పొరేటర్లు వేయండు, ఓ 2-3 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒకరు వేయండు. అందుకని ఒకరిద్దరు వాపసు వచ్చినట్టున్నారు. పార్టీ పెట్టిపోయిన నాయకులు టీఆర్ఎస్ జాయిన్ అయిన కొందరు పెద్ద నాయకులు ఎలక్షన్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు వాళ్ళందరూ రావడానికి తపన పడతా ఉన్నారు. ఇదంతా వీళ్ళకి ఎంత ఫూలిష్ ఫెలోస్ అంటే, కార్పొరేటర్ చెప్తే గల్లీలో అందరూ ఓట్లు వేస్తారు, రోజులు వీకినాయి. అదంతా మా నాయన ఎంగున్నప్పుడు 80లలో 90లలో కట్టుకుంటుండే. అరే అక్కడ మన ఆ నామదేవాడలా ఆయన చెప్పినట్టు ఆడ పనిచేస్తాడు, ఏం లేదు. మొత్తం మా కార్యకర్తకి సోషల్ మీడియా ద్వారా, మీలాంటి మీడియా ఛానళ్ళ ద్వారా డైరెక్ట్ మేము ఓటర్కి రీచ్ అవుతాం. ఓటు ఒక్కటి కూడా ఓటు. ఇంకా నన్ను అడిగితే వీళ్ళు చేసిన ఈ దుర్మార్గ పనికి ఈ నిజామాబాద్లో, ఇందూర్లో భారతీయ జనతా పార్టీ ఓటు 10% పెరిగింది వీళ్ళు చేసిన దిక్కుమాల పైన. పోయినోడు కూడా గతి ఉండదు. పోయినసారి 6 ఉండే కార్పొరేటర్,
పోయినసారి 2000 ఎప్పుడైంది 14 అయింది ఎలక్షన్ అయినప్పుడు 6 గెలిచిండ్రు 5 వీకిరు టీఆర్ఎస్ లో. నేను అందరు హిందువులు రిపోర్టర్లే కదా మీరంతా. ఏదో 5 ఆ రాజకీయ జీవితం ఏది, భవిష్యత్తు ఏమా? ఒకరికైనా టికెట్ వచ్చిందా? ఒకడన్నా మళ్ళా కార్పొరేటర్ అయినా? అది ఎవరన్నా న్యూస్ ఉన్నాడా? అసలు కనబడుతున్నాడా? గాయమైపోయింది. సో ఇట్ ఈస్ ఎ సూసైడ్. వీళ్ళు ఎవరైతే పోతుండ్రో రాజకీయంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, పోయినసారి 6 5 పోయింది కదా, వాళ్ళే బతుకున్న శవం మీద తిరుగుతా ఉన్నారు. అంతే కదా, తప్పదే చెప్పుంది. అలా 5 అడ్రస్ ఉన్నదా? ఆ 6 ఆయన 5 వీకినాక 6 ఆయన నేలమరాజు ఉండే కదా, నేలమరాజు మళ్ళీ గెలిపించుకోరు. కాబట్టి ఇదంతా అహంకారము, పైసలది ఏ పొగురు, కళ్ళు నెత్తికెక్కి కార్పొరేటర్ రాగానే, ఎంపీటీసీ రాగానే, జెడ్పీటీసీ రాగానే మండలం మొత్తం వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. కేసీఆర్ ఒక పెద్ద మూర్ఖుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అనవసరంగా అప్పుడు ఆయన పంపించింది కదా అప్పటి మేడం, ఏది వారణాసిలో మోదీ గారికి వ్యతిరేకంగా నామినేషన్ చేస్తుంది. ఇక అన్ని అహంకారం కాకపోతే ఏది, 600 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని గెలిపినట్టు ఇందే. ఇంతకుముందు ఎప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో పోయా జపాన్ వాడు అమెరికాని గెలిపినట్టు పర్ల బాంబులు వేసి అనవసరంగా గెలిపితే ఆడ తీసుకొచ్చి ఆటం బాంబు పడేసి 2 ఆటం బాంబులకి చేతులు ఎత్తేసారు. ఈ పిటికి అంతే టీఆర్ఎస్ పార్టీ. అనవసరంగా కెలుపుకున్నారు బీజేపీ అని నేను అంటాను. అయ్యేదేమి ఒక్క ఓటు పోలే, మాకు ఇంకా 10% ఓటు పెరిగింది. ఈ 4 మీద కూడా గల్లీలలో విపరీతమైన ద్వేషం పెరిగింది. ఆ గల్లీలో ఎన్నడూ ఏం చెప్తారో తెలియదు. ఏ రకంగా ఇక్కడ ఓట్లు వేసిండ్రో ప్రజలు, హిందూ ధర్మానికి ఓటేసింది నిజామాబాద్. వెరీ సీరియస్. హిందూ ధర్మానికి ఓటేసింది. హిందూ ధర్మానికి 70 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయంకి వ్యతిరేకంగా ఓటేసింది. ఇవాళ హిందూ ధర్మాన్ని వెన్నుపోటు పొడిచి పోయిన దుర్మార్గులు. ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. సరే మరి పోయినసారి 6 5 వీకిరు కదా 90%. అప్పుడేముండే, ఇప్పుడు 28 4 వేలు. వీళ్ళందరూ కూడా వాపసు వస్తారు. నరేంద్ర అన్న, వీళ్ళందరూ వాపసు వస్తారు. నువ్వు రాసిపెట్టు. ఆ వాపసు వస్తే వాళ్ళతో ఏం చేయాలో కూడా తెలుసు మాకు. అప్పుడు ఏం చేయాలో తెలుసు మాకు అన్నది అప్పుడు చెప్తా. ఒకళ్ళిద్దరు వచ్చారు కదా. వలసల ధర్మపురి ఫ్యామిలీకి సంబంధించిన నాయకుడు చక్రవర్తులు వాళ్ళందరినీ కలుస్తున్నారు. మీ ధర్మపురి ఫ్యామిలీకి సంబంధించి ఒక నాయకుడు కార్పొరేటర్లు అందరినీ కలుస్తున్నాడు, మా పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వేరే పార్టీలో ఉన్న వాళ్ళ విషయం నేను మాట్లాడను. నా పార్టీలో కూడా మీ పార్టీ వాళ్ళని లాగుతున్నారు. వంశం గింశం ఫ్యామిలీ గిమ్లీ జాంతా नहीं. This is BJP. My family is this BJP family. The rest is not my family. ఎవరు ఏం చేసినా let him go to hell. I don't care. This is my family. ఈ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా 100% భారతీయతకి హిందూ ధర్మానికి వ్యతిరేకం చేసినట్టే. రెండు జీవిత
ఏది నా కాదు 2 స్వప్నాలు 4 ఉన్నాయి అన్న 2 అయిపోయినాయి అన్న కదా, ఇంకో 2 అలాగే ఒకటి ఈ జనాభాని తగ్గించే వ్యవహారం చేయడం. మీ అందరికీ గుర్తు చేస్తున్నా, 15th ఆగస్ట్ నాడు నరేంద్ర మోదీ గారు రెడ్ ఫోర్ట్ మీద గురించి మాట్లాడారు. ఏం కోడ్ రావాలన్నా రావాల్సింది, ఏం యాక్ట్ రావాలన్నా రావాల్సింది. We will not allow the demographics of this nation to change at any cost. ఈ చిన్న చిన్న నాయకులు, నువ్వు చెప్పిన నాయకుల మరి వాళ్ళ విషయంలో ఆలోచించే టైం మాకు లేదు. మేమందరము అవసరం పడితే కాన్స్టిట్యూషన్ మార్చడానికి ఒక సైనికులాగా పనిచేస్తాం. నిజామాబాద్ ఎంపీ త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని అట్లాంటి సిగ్నల్స్ ఉన్నాయి సార్. రాజకీయాలు ఉన్న వాళ్ళ మీద ప్రచారం జరుగుతూ ఉంటే మంచిదే కదా, నేను చూస్తున్నట్టు మీ పైన అంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టిరని కొంతమంది ఆరోపణలు చేశారు. అది ఎంతవరకు నిజం? దానికి నేను మసాలా ఆన్సర్ ఇచ్చేసిన కదా. ఇప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్ లో రిజల్ట్ డిక్లేర్ చేసినాక ఇంకా దానికి ఎందుకు ఇంకా యూనివర్సిటీ అడకపోతుంది అనేది వరకు. మేమేమి కూడా తప్పులు చేసే ప్రసక్తి ఉండదు. చాలా ఆర్గనైజ్డ్ గా వీళ్ళందరికీ అర్థం కాలేదు ఫస్ట్ నుంచి. నేను మోదీ గారు భక్తుడికి వచ్చిన ఎలక్షన్ గెలిచిన ఎలక్షన్లో పడ్డాక మళ్ళీ జీవితకాలం మళ్ళీ వాపసు లేవకుండా దెబ్బపడ్డది కదా, అప్పుడు అర్థమవుతాం. ఇప్పుడే మొదలు, మా యుద్ధం అయితే ఎలక్షన్ తర్వాతనే మొదలైంది. మేము ఎప్పుడు కూడా తప్పులు చేయం. సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ దానిపైన మాత్రమే డెవలప్మెంట్స్. సో ఆవిడ డిక్లేర్ చేసిన అసెట్స్ డీటెయిల్స్ తప్పులున్నాయి. ప్లస్ ఆ 3-4 నాయకుల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి కండవలు వేసుకొని జాయిన్ చేసుకున్నాం. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. కోడ్ ఉన్నది ఎఫెక్ట్ లా, కండవలు ఉండదు కదా. నువ్వు చేసేది పాప పని, దుర్మార్గ పని. నీకేమో మాధవ్ నగర్ ఫైల్ నీ బేసీలో 6 నెలల నుంచి పడుతుంది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఫైల్ దాని మీద సోయలేదు. కానీ బీజేపీ కార్పొరేటర్ని పొందాం, బీజేపీ ఎంపీటీసీని పొందాం. ఈయన ఎక్కడ మంత్రి? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్లియర్ చేయి. ఆ 6 పోతుంటే మన మామిడిపల్లి దగ్గర ఆ ఫ్లైఓవర్ పనులు తొందరగా ఇవన్నీ పెట్టి ఈ దరిద్రం దిక్కుమాల పాతు పనులు చేసుకుంటారు. మళ్ళీ ఈయన మంత్రి పదవి మళ్ళీ కండ వేసుకొని చేస్తున్నాడు జాయినింగ్. చేసేది ఇల్లీగల్ జాయినింగ్. నీకు గెలుసుడు శాత కాకపోయా, నీ పార్టీకి నిజామాబాద్లో గెలుసుడు శాత కాకపోయా, మళ్ళీ ఈ దుర్మార్గం వల్ల దానికి ఏ రకంగా జవాబు చెప్పాలో చెప్తే ఆటంబామని చెప్పినా కదా, అది అవుతుంది. ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల సంగతి చూసుకోమను. జరం 6 నెలల నుంచి పడి ఉన్నది ఆయన పేసీలా. ఈయనకు సోయి లేకుండా ఉన్నాడు. నేను మా కార్పొరేటర్లో కూడా చెప్తా ఉన్నా, మన రాజశేఖర్, ప్రమోద్ వీళ్ళని ఉద్యమం స్టార్ట్ చేయవస్తాడు మాధవ్ గారు. అరే కనీసం పేషెంట్లు పోతారే రోజు 10ల సంఖ్యలో అంబులెన్స్ తిరుగుతూ ఉంటాయి, అటు ఇటు ప్రాణాలు పోతా ఉన్నాయి. 6 నెలల నుంచి పడుతుంది ఆయన పేషెంట్. దానికి ఫండ్ లేదంటారు. మరి నీకు ఫండ్ లేకపోతే నువ్వు మొత్తం అమ్ముడు పోయినావు ఒక కాంట్రాక్టర్కి, ఇరిగేషన్ కాంట్రాక్టర్కి. ఒప్పుకో, పైసలు ఎక్కాడు కేంద్రం, ఏదో ఒకటి చెయ్యి, పని వాళ్ళు కదా. నేను అమ్ముడు పోయినామండి, మా బడ్జెట్ అంతా కాంట్రాక్టర్ తీసుకుపోయాడు, నేను వేరే పనులు చేస్తున్నా, వారి పైసలు లేవు, మీరు ఆదుకున్నారు, రాయి లెటర్ రాయి కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఒప్పుకో. ప్రజలు ప్రాణాలు అవుతున్నాయి. అది 6 నెలల నుంచి సంఘాలు పెట్టుకొని ఎందుకు కూర్చున్నాడు పేషెంట్?
Subscribe us and press the bell icon for more interesting updates.